హాయ్ లావణ్య, మనం ఈరోజు కలుద్దాం అనుకున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల కలవలేకపోతున్నాం. మిమ్మల్ని కలుద్దామన్న ఆశ ఎంతగానో ఉన్నా కలవలేకపోతున్నందుకు బాధ అంతకంటే ఎక్కువ ఉంది. కానీ నా ప్రేమను మాత్రం పరిచయం చేయాలన్న ఆశతో ఎదురు చూస్తూ ఉంటాను. ఇట్లు మీ రాకేష్. ఇట్స్ ఓకే అండి, నేను అర్థం చేసుకోగలను. మీరు కాస్త జాగ్రత్తగా ఉండి మీ హెల్త్ గురించి కేర్ తీసుకోండి. మనం కలవాలనుకుంటున్నాం కానీ కలవలేకపోతున్నాము. కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు కలుస్తాము. ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. హలో మేడం, అవాయిడ్ చేస్తున్నావా? అంటే ఆడ మిస్ అయితే దొరకలేవు అనుకున్నావా? ఈ జుట్టేంది, బ్యాగ్ ఏంది, నువ్వేంది, మస్తు కలరింగ్ ఇస్తున్నావు. అరే ఆ లెటర్ అందుకోరా. ఏయ్, రాకేష్ అంటే నన్ను కాదంటని చెప్పి అంత తిరగనికే ట్రై చేస్తున్నావా? ఇంకోసారి నువ్వు ఈడ కానీ ఆడ కానీ ఏడన్నా కనిపిస్తావు అనుకో, అస్సలు బాగుండదు. ఆడ కూడా నేనే ఉంటా, చూసుకోమాలా. మాట్లాడుతున్నా కదా. అరే నీ పార్ట్నర్ వచ్చిందిరా. హలో, ఎక్స్క్యూజ్ మీ, మేము కూడా రావచ్చా? ఏం పిచ్చి పిచ్చిగా ఉందా? పోలీస్ కంప్లైంట్ ఇస్తా. అబ్బా, నడివే, మనం పోదాం. నువ్వు ఏడుకోయినా వస్తావు, గుర్తుపెట్టుకో. అరే ఈ రోజుకి చాలు, నడిపోయి ఒక బీర్ వేసుకుందాం దా. నడవనా?
అన్నా వద్దేకి మస్తు దమ్కిచ్చినావునా నువ్వైతే. అట్లా అంటే మనతో కాకుండా మనతోనో లెటర్ రాసుకుంటే తిరుగుతామని మూకుటాం అనుకున్నావా? మినిమం ఉంటుందిరా మనతోని. అదంతేమో కానీ నీ పెళ్ళి అయితే మస్తు డాన్స్ ఆడతాను, గిప్పు గిప్పు గిప్పు. అదేం చూసినావురా? పెళ్ళి గల వచ్చేసింది బాలా. అరే మీతో గొడవ పడాలని అస్సలేదురా నాకు. ఆ లెటర్ ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా. వద్దు కావాలరా నీకు? లెటర్ కావాలనా? నీకు దమ్ముంటే తీసుకొని చూపిరా. నా పిల్ల కావాలా నీకు? రేయ్ ఇప్పటికైనా లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోను రా. లేదనుకో ఏయ్ ఏయ్ రేయ్ నీ సావు నా చేతిలోనే రా. హాయ్ సుహాస్, ఎట్లున్నావు? ఏ హాయ్ రా, బాగున్నా. నువ్వెట్లున్నావు? చాలా దినాలైంది కలిసి. అవునవునవును. అవును, రాకేష్ గారు ఊరు వెళ్ళిన అన్నాడు, ఇంకా రాలేదారా? వస్తాడు రా, ఊరికి వెళ్ళాను కదా, 2-3 డేస్లో వస్తాడు. ఓ అవునా? సరే నువ్వు కూర్చో, వస్తా నేను ఇప్పుడే. అరే ఆ లెటర్ ఏంట్రా? ఏం లేదురా, వదిలేయ్. ఏం లేదంటావేంద్రా? లావణ్యకి నువ్వు లెటర్ రాయడం ఏంట్రా? అరే తనని రాకేష్ గారు కదరా ప్రేమించింది? అవునరా. మరి నువ్వు లెటర్ రాయడం ఏంద్రా? ఇంకా రేపు కలుద్దాం అనుకుంటున్నారంట. అరే సుహాస్, నిజం చెప్పురా, అసలు నువ్వేం చేస్తున్నావురా? నువ్వు అనవసరంగా ఏదో ఊహించుకుంటున్నావు, అసలు చేది ఫస్ట్. అరే తప్పురా మచ్చా, ఫ్రెండ్ ప్రేమించే అమ్మాయి నువ్వు అలా చేయడం తప్పురా. అరే నీకు చెప్పిన అర్థం కాదురా, దూరం పో. అరే రే నువ్వు చేసే తప్పురా, అట్లా కానివ్వండిరా. అరే నువ్వు మోసం చేస్తున్నావు. అది బతుకుంటే కదరా మోసం చేయనికి, చచ్చిపోయాడు రా వాడు. అరే ఏం మాట్లాడుతున్నావురా? మన రాకీగాడు చనిపోవడం ఏందిరా? వాడు ఊరు వెళ్తా అన్న రోజు.
హలో అవునా ఎక్కడా అవునా వస్తున్నా సార్ యాక్సిడెంట్ కేస్ సుహాస్ అంటే మీరేనా? అవును సార్ నేనే పక్కవారిలో ఉన్నాడు. బ్లీడింగ్ చాలా అయిపోయింది. ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది. 50-50 ఛాన్సెస్ అంతే. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అరే రాకీ ఏమైందిరా రే సుహాస్, ఇక నుంచి నేను నీతో ఉండకపోవచ్చురా. అరే అట్లేం కాదురా లైఫ్ చాలా చిన్నదిరా సుహాస్. మనం హ్యాపీగా ఉందాం అనుకున్నప్పుడే ఎండ్ కార్డ్ పడిపోతుంది నాలాగా. అరే నీకేం కాదురా నేనున్నా కదరా. రే సుహాస్, నాకు ప్రామిస్ చేయరా. ఏ ప్రామిస్ రా? లావణ్య, లావణ్య లావణ్యకి నుంచి నీ బాధ్యత. అరే ఏం మాట్లాడుతున్నారా? లావణ్య బాధ్యత నాదేందిరా? అవునరా, ఇక నుంచి లావణ్యని నువ్వే చూసుకోవాలి. అరే నీకు తెలుసు కదరా నా వల్ల కాదురా. తనకిప్పుడు నేనంటే చాలా ఇష్టంరా. కానీ ఇప్పుడు నేను లేనని తెలిస్తే తను తట్టుకోలేదురా. నీకు ఇలాంటివి పడవని తెలుసురా, కానీ నా కోసం ఈ ఒక్క హెల్ప్ చేయరా ప్లీజ్ రా. అరే నా వల్ల కాదురా, వద్దురా రాకి, ప్లీజ్ రా. ఇక నుంచి నువ్వే తనకి ఎలాగైనా దగ్గర అవ్వాలి. అరే వద్దురా, ప్లీజ్ రా. రే నన్ను మర్చిపోయేలా చేయాలి. తనకి ఏ కష్టం రానికుండా చూసుకుంటానని ప్రామిస్ చేయరా. నీకేం కాదురా రాకి. ప్రామిస్ చేయరా. సరేరా, ప్రామిస్ చేస్తున్నారా. రాకి రాకి కానీ ఇదే విషయం నేను లావణ్యకు చెప్పాలని వెళ్ళబోతుంటే తన మొహంలో ఆనందం చూసి అప్పుడు చెప్పడం కరెక్ట్ కాదనిపించింది. సారీరా, నేను అనవసరంగా అపార్థం చేసుకున్నా. అందుకే నేనే తనకు రాకేష్ల లెటర్ రాస్తూ వాడు రాసిన లెటర్ను మార్చి ఇంకో లెటర్ పెడుతున్నా. అయినా వాడు కోరింది ఒక్కటేరా, లావణ్యకి ఏ కష్టం రాకుండా చూసుకోవడం. అది వాడైతేంది నేనైతేంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? చేసేది ఏం లేదురా, రేపు వెళ్ళి నేనే రాకేష్ అని చెప్పేస్తా. కనీసం వాడు లావణ్య మనసులోనే ఉండిపోతాడు రా. రూపం నాదేనా, ప్రేమ మాత్రం వాడిదేరా.
రాకేష్.